మేతి ఆనియన్ కర్రీ. ఓకే, మేతి ఆనియన్ కర్రీ. సో ఆనియన్స్ అనగానే, ఉల్లిపాయలు అనగానే మనం ప్రతి ఒక్క కర్రీలో వేస్తూ ఉంటాం. ఎంత ఇంపార్టెన్స్ ఉంటే కానీ మనం ప్రతి కర్రీలో వేయము. అండ్ అలాగే మేతి గ్రీన్ అనగానే కొంచెం పక్కన పెట్టేస్తుంటారు, గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ అని. సో ఇలాగ మనం కాంబినేషన్లో యూస్ చేస్తే మాత్రం చక్కగా అన్ని న్యూట్రియంట్ వాల్యూస్ మన బాడీకి అందుతాయి. యా, ఎగ్జాక్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఓకే, ఆనియన్స్ అంటే షాలోస్, చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట, చిన్ని ఉల్లిపాయలు. అండ్ మేతి ఆల్మోస్ట్ అందరూ యూస్ చేస్తారు చాలా వరకు, బట్ ఎక్కువ తినరు. అదే సపరేట్గా తినాలి, గ్రీనీ లీఫీ వెజిటబుల్ అంటే తినరు. చక్కగా చింతపండు, కొబ్బరి. సో వావ్, ఫుల్ ప్లెజ్డ్గా సౌత్ ఇండియన్ కర్రీ అనమాట. ఎస్. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ మనం మసాలా పేస్ట్ పట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నూనె. మనము కర్రీకి ఆ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. యా, అవును. ఓకే, నెక్స్ట్ మెంతులు. ఓకే, ఎండుమిరపకాయలు, కొన్ని మిరియాలు, కొంచెం కొబ్బరి తురుము కూడా. చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ దాన్ని మనం బ్లెండ్ చేయాలి. ఓకే, ఇందులోనే కొంచెం చింతపండు గుజ్జు, అలాగే కొన్ని వాటర్. మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇంకొకసారి స్టవ్ వెలిగించేసి కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, సో చక్కగా మనం పోపు పెట్టేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయలు యూజువల్గా యూస్ చేస్తూ ఉంటాము. అండ్ షాలోట్స్ అంటే చిన్న ఉల్లిపాయలు కూడా డిఫరెన్స్ ఏంటి? సో ఏంటి అంటే ఇది కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కానీ ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ చిన్న ఉల్లిపాయలు డైజెషన్ని ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో ఇవి కూడా తరచుగా తీసుకోవాలంటారు. యా, అవును. సో నార్మల్లీ ఇక్కడ సౌత్ ఇండియా కర్రీస్లో అయితే మాత్రం ప్రతి కర్రీలో కూడా మనం ఆనియన్స్ లేనిది అసలు కర్రీసే వండరు. పైగా దాన్ని సలాడ్స్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ చిన్న ఉల్లిపాయలు ఖాళీ సాంబార్లో తప్ప ఇంకెక్కువ కూడా మనం యూస్ చేయం. సో దాంతో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేసి కర్రీ చేస్తున్నాం. ఓకే, సో సూపర్ ఐడియా. యాక్చువల్గా ఎప్పుడు చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్కే పరిమితం చేసుకుంటారు, ఇలా దాంతో కూడా కర్రీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం బెల్లం కూడా వేద్దాం. ఓకే, నెక్స్ట్ మేతి,
ఓకే, సో మేతి కూర బదులు మనం వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రీన్స్ కూడా వేసుకోవచ్చు. యా, ఇంకేదైనా వేసుకోవచ్చు. మన పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా గ్రీన్ లీఫీ వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా. ఓకే, సో ఇదే మనకి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. యా, సో ఇంకొన్ని వాటర్ పడతాయి. యా, ఇంకొన్ని వాటర్ వేసేసుకున్నాం. మంచి అరోమా వస్తుంది. నువ్వు అన్నట్టు ఆ పేస్ట్ వల్లే ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోవాలి. యా, అలా మూత పెట్టేసుకున్నాం. సో చూద్దాం ఎలా అయింది ఏంటి అని. ఓకే, వావ్, చక్కగా షాలోట్స్ కూడా చక్కగా ష్రింక్ అయిపోయాయి. అండ్ సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా మనకు? యా, ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో అండ్ ఇది అందరూ తీసుకోవచ్చు, ఎవ్రీవన్ కెన్ టేక్ అనమాట. యా, అందరూ తీసుకోవచ్చు. ఎవరికైతే కొంతమందికి మేతితో ఎలర్జీ ఉంటుంది, అంటే అది తీసుకోగానే వాళ్ళకి త్వరగా కోల్డ్ వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళు మేతి ప్లేస్లో ఇంకేదైనా గ్రీన్ లీఫీ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, మేతి ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. మేతి ఆనియన్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి ఆనియన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఎండుమిర్చి 3, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతి కూర 1 కప్పు, కరివేపాకు 2 రెబ్బలు, సాంబారు ఉల్లిపాయలు 1 కప్పు, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు. మేతి ఆనియన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిని మిక్సీ జార్లో తీసుకొని చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దీనిలో సాంబార్ ఉల్లిపాయలు అలాగే ఉప్పు, పసుపు, బెల్లం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మెంతి కూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మేతి ఆనియన్ కర్రీ రెడీ.